నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఎందుకంటే ఆల్రెడీ ఇది 4th రౌండ్. 7 రౌండ్స్ అయిపోయాయి. ఆ రౌండ్ కాదు, బీఆర్ఎస్కి రౌండ్స్. ఏది 2023 ఒకటైంది, ఓకే, ఏది ఓటమి. 2024లా పార్లమెంటు ఓకే గుండుసున్నా, తర్వాత కంటోన్మెంటు, ఓకే, జూబ్లీల్స్. అంటే ట్రెండ్ నడుస్తుంది. 10 ఏళ్ల పాలన మీద వాళ్ళు ఇంకా కూడా జడ్జిమెంట్ ఇస్తా పోతున్నారు ప్రజలు. అక్కడ 7వ రౌండ్, ఇక్కడ మీ లెక్క ప్రకారం మా లెక్క ప్రకారం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికలు ప్రక్రియ, రాష్ట్రంలో తీర్పు నుంచి మొదలు పెడితే మధ్యన వచ్చినటువంటి ఎన్నికలు. ఇప్పుడు అన్న చెప్పినట్టు ఇంకా కూడా 2 అయితే వస్తాయని కాన్ఫిడెన్స్ తోటి చెప్తున్నాను. ఎందుకంటే నిన్న మొన్న ఏదో తీర్పు వచ్చింది కాబట్టి కడియం శ్రీహరి గారు, మన దానం నాగేందర్ గారిది ఇమీడియట్గా వస్తుంది అంటారు. దాంట్లో కూడా బస్తీ మీద సవాల్ అంటారు. సరే, 5th 6th రౌండ్స్ కూడా వచ్చే అవకాశం ఉందని వాళ్ళు అంటారు. నేనేమంటున్నాను, అది స్పీకర్ పరిధిలో ఉంటుంది. స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారు, ఎందుకంటే సుప్రీంకోర్టులో స్పీకర్ గారికి అంతవరకు ఎందుకు మీకు అంత కాన్ఫిడెన్స్ ఉంటే రాజీనామా చేయించి ఉప ఎన్నికలు దేనికైనా ప్రక్రియ ఉంటుంది కదా, మన ఇష్టం కాదు కదా. అది మీ చేతిలో ఉన్నది, ఈజీ అయిన ప్రక్రియ. అదేం చేస్తుంది, అది కోర్టులకు వెళ్ళడమో లేకపోతే అదేం చేస్తుంది. నేను అన్న ఇక్కడ కూర్చొని ఇప్పుడు మీ ఇద్దరం డిసైడ్ చేసే సమస్య కూడా కాదు. పార్టీ తీసుకునేది డెఫినెట్గా. పార్టీ తీసుకున్నప్పుడు ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు జరిగినప్పుడు మళ్ళీ ఇదే స్టూడియోలో కూర్చోవాల్సి వస్తుంది. మనం అదే ఎన్నికల్ని కూడా ప్రక్రియలో మనం పాల్గొనాల్సి వస్తుంది. కౌంటింగ్లో ఆ రోజు కూడా చర్చలు అందరం బెంగాల్ ఎలక్షన్స్ వర్సెస్ ఉంటుంది. నేనేమంటున్నా, దేన్ని కూడా మనము రానున్న రోజులల్లో ప్రజలు తీర్పిచ్చేటోళ్ళు, మనం ప్రజల దగ్గర ఓట్లు అడుక్కుంటోళ్ళము. మనం ఎట్లా కన్విన్స్ చేస్తాం అనేది ఈరోజు అజెండా. సరే, మేము ఎట్లా కన్విన్స్ చేసినాము, మేము మిస్యూజ్ ఆఫ్ పవర్ చేసినామా, లేకపోతే మేము ప్రాపర్ పోల్ మేనేజ్మెంట్ చేసినామా, మేము లేదా ప్రాపర్గా మమ్మల్ని ఇంకా ప్రజలు కూడా నమ్ముతుర్రు అనుకోవాలనేది ఇది డిస్కషన్లో మనం ఆల్రెడీ మాట్లాడటం జరిగింది. నేనేమంటున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ తెలంగాణలో బీజేపీ ఏంటంటే, ఈ మీరు చూసినట్టయితే పార్లమెంట్ ఎన్నికలకు వచ్చినప్పుడు ఇప్పుడు అన్న చెప్పినట్టు ఒక ఆలోచన ఉంటుంది, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఎన్నిక. సో బీఆర్ఎస్కి సంబంధం లేనట్టు ఎన్నిక. అసెంబ్లీకి వచ్చినప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఎన్నిక. కానీ దీంట్లో ఒక ప్రత్యేక పరిణామం ఏంటంటే, ప్రతిసారి ఇక్కడ ఎన్నికలు వచ్చినప్పుడు బీఆర్ఎస్కి బీజేపీకి అంతర్గత ఆలోచనతోటి ఉంటుంది ఏ వారం. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల మీరు చూసినట్టయితే చాలా వరకు సీట్లల్లో కొంచెం డామినెన్స్ లేని క్యాండిడేట్ని నిలబెట్టి ఓట్ స్విచ్చింగ్ చేయడానికి ప్రయత్నం చేసినట్టుగా క్లియర్ కట్గా మనకు తెలుస్తుంది. రైట్. ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి వెంకటేష్ మనకు అందుబాటులో ఉన్నారు. అలాగే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి సాయి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. ముందుగా వెంకటేష్తో మాట్లాడదాం. వెంకటేష్, బీహార్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి బీహార్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించబోతోందనే సిగ్నల్స్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ హైకమాండ్ ఏ రకంగా ఈ ఫలితాలను విశ్లేషిస్తోంది? బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలన్నీ కూడా తాము ఊహించినట్టుగానే వస్తున్నాయని బీజేపీ నేతలు చెప్తున్నారు. 2/3 మెజారిటీ వస్తుందని భావించారు, అంటే 162 సీట్ల వరకు వస్తుందని భావించారు. కానీ స్ట్రైక్ రేట్ చూస్తే ఏకంగా 85% పైగా స్ట్రైక్ రేట్ కనబడుతుంది. ఆల్మోస్ట్ 200 మార్కును కూడా టచ్ అయినా కానీ ఆశ్చర్యపోనవసరం లేదనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో ఇప్పటికే మనం లీడ్స్ కనుక చూస్తే 194 స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. అలాగే మహాగఠబంధన్కు సంబంధించి 45 సీట్లలో లీడ్లో ఉన్నారు. ఇతరులు 4 సీట్లలో ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఏకంగా కాంగ్రెస్ పార్టీ వామపక్షాల కంటే చాలా తక్కువ స్థానాల్లో, కేవలం 4 సీట్లలోనే కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉండగా 8 సీట్లలో వామపక్ష అభ్యర్థులు ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి అంశాలను వేటిని కూడా ప్రజలు విశ్వసించలేదని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అలాగే నితీష్ కుమార్ సర్కార్ గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధికి మరోసారి ప్రజలు ఓటేసినట్టుగా క్లియర్ గా అర్థమవుతుంది. 10,000 రూపాయలు ఇచ్చినటువంటి జీవికా దీదీ పేరుతో 10,000 రూపాయలు ఇచ్చినటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్ ఇన్పుట్ ఏది ఉందో అది ఒక గేమ్ చేంజర్ లా ఉపయోగపడిందనేటువంటి విశ్లేషణలు వస్తున్నాయి. వాటితో పాటు ప్రధానంగా ఈ ఆల్మోస్ట్ ఒక్కొక్క గతంలో 400 రూపాయలు ఉన్నటువంటి వృద్ధాప్య పెన్షన్ ఏకంగా 1,100 రూపాయలకు పెంచారు. సో అకస్మాత్తుగా డబుల్ చేసినటువంటి పరిస్థితి గత 2 నెలల కిందనే నితీష్ కుమార్ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం. సో ఇది కూడా ఉపయోగపడింది. సో మూడవ ప్రధానమైనటువంటి అంశం 125 యూనిట్ల వరకు కూడా విద్యుత్ ఉచితంగా ప్రజలందరూ కూడా ఇస్తున్నారు. సో ఎలాంటి కండిషన్స్ లేకుండా 125 యూనిట్ల వరకు కూడా విద్యుత్ ఇస్తున్నారు. సో ఈ 3 అంశాలు ప్రధానంగా గేమ్ చేంజర్ గా భావిస్తున్నారు.
అయితే ఇంకోవైపు ఒకవేళ ఆర్జేడీ కనుక ఓటు వేస్తే లాలెస్నెస్ వస్తుంది, జంగిల్ రాజ్ వస్తుంది అనేటువంటి ఒక ప్రచారాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా ఎన్డీఏ నాయకులందరూ కూడా చేశారు. సో ఈ లాలెస్నెస్ వర్సెస్ వికాస్ కు జరిగినటువంటి పోటీగా దీన్ని వారు ప్రచారం చేశారు. సో ఆ నేపథ్యంలోనే నితీష్ కుమార్ సర్కార్ చేపట్టినటువంటి ఆల్రెడీ అమలు చేస్తున్నటువంటి పథకాలను ప్రజలు విశ్వసించారు. నిజానికి ఇటు ఆర్జేడీ కూడా తేజస్వి యాదవ్ కూడా తాను అధికారంలోకి వస్తే ఒక్కొక్క మహిళకు 2500 రూపాయలు ప్రతి నెల ఇస్తానని వాగ్దానం చేశారు. అలాగే ప్రతి కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. అయితే ఇది సాధ్యమయ్యేటువంటి కాదు, ఎందుకంటే బడ్జెట్ కానీ ఇవన్నీ చూస్తే సాధ్యమయ్యేటువంటి హామీలు కావని పెద్ద ఎత్తున బీజేపీ ప్రచారం చేసింది. సో బీజేపీ ఎన్డీఏ చేసినటువంటి ప్రచారాన్ని ప్రజలు నమ్మినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఆ నేపథ్యంలోనే ఈ స్ట్రైక్ రేట్ కనుక చూస్తుంటే బీజేపీ ఈసారి అతిపెద్ద పార్టీగా అవతరించింది. 86 సీట్లలో బీజేపీ ప్రస్తుతం లీడ్లో ఉంది. అలాగే జేడీయూ 75 సీట్లలో, లోక్ జనశక్తి పార్టీ 22 సీట్లలో, హ్యామ్ 6 సీట్లలో, ఆర్ఎల్ఎం 3 సీట్లలో ఆధిక్యంలో కనబడుతుంది. సో మొత్తం రాహుల్ గాంధీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసిన ఎస్ఐఆర్ అంశం గానీ ఓట్ చోరు అంటూ ఈ ప్రచారాలు నిర్వహించిన ఎందుకు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా బీహార్ ప్రజలు పక్కన పెట్టేశారంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈ అంశమే ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చనీయాంశంగా మారింది. ఓటు చోరీని జనం పెద్దగా పట్టించుకోలేదు, తమకు సంబంధం లేని అంశంగా ప్రజలు చూశారు. సో ఆ నేపథ్యంలోనే ఆయన పెద్ద ఎత్తున ఓటర్ అధికార యాత్ర పేరుతో బీహార్ అంతా తిరిగినప్పటికీ దానివల్ల పెద్దగా వనగూరింది ఏం లేదు. గతం కంటే కాంగ్రెస్ పార్టీ సీట్లు పూర్తిగా తగ్గిపోయినటువంటి, గతంలో 19 సీట్లు వస్తే ఈసారి 5 సీట్లలోనే లీడ్లో ఉంది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, గతంలో వచ్చినటువంటి కనీసం 19 సీట్లలో కూడా వాటిని కూడా నిలబెట్టుకోలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ గానీ ఆర్జేడీ తీసుకున్నటువంటి అంశాలను ప్రజల్లోనూ ఆకట్టుకోలేకపోయాయి. ఓటర్ చోరీ అంశం తమకు సంబంధించినది కాదుగా ప్రజలు భావించారు. ఎస్ఐఆర్ పైన పెద్ద ఎత్తున ఓట్లను తీసేశారు. దాదాపు 65 లక్షల ఓట్లను 45 నుంచి 65 వరకు తీసేశారు. అయినప్పటికీ ఈ అంశాలేవి కూడా ప్రజలను పెద్దగా ప్రభావం చూపలేదు. నిజానికి బీహార్లో అనేక సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగ సమస్య చాలా పెద్ద సమస్య మనం చూస్తున్నాం. మన రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున బీహార్కు సంబంధించినటువంటి వలస కూలీలు వచ్చి కూలీ పనులు చేస్తుంటారు. సో ఇది ఒక పెద్ద ప్రచారాంశం. కానీ ఈ అంశాన్ని పెద్దగా వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్లలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. నిజానికి నిరుద్యోగం కానీ ఈ అంశాలను ప్రచారం చేస్తుంటే, బలంగా ప్రచారం చేస్తుంటే ఫలితం మరోలా వచ్చే ఉండేది. కానీ ఓటర్ అధికార యాత్ర పేరుతో ఇద్దరు యువ నాయకులు బీహార్ అంతా తిరిగినప్పటికీ ఆ అంశాన్ని అసలు ప్రజలు కీలకమైనటువంటి అంశంగా చూడలేదు. అలాగే ఎన్డీఏ చేసినటువంటి వాగ్దానాలు కానీ అమలు చేస్తున్నటువంటి పథకాలను విశ్వసించారు. కాబట్టి వారికి క్లియర్ గా ఈసారి 80% స్ట్రైక్ రేట్ తో అనేక స్థానాల్లో దూసుకుపోతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ఒకవేళ జేడీయూ బీజేపీ ఎన్డీఏ కూటమిని ప్రజలు విశ్వసించవచ్చు, లేదంటే ఈ మహాగఠబంధన్ని పెద్దగా విశ్వసించకపోవచ్చు. కానీ ఇదే సమయంలో జేఎస్పీ జనసురాజు పార్టీ, ప్రశాంత్ కిషోర్ తీసుకొచ్చినటువంటి పార్టీ ఎందుకు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోవడం? పూర్తిస్థాయి ఎక్కడా కూడా 200కు పైగా స్థానాల్లో పోటీ చేస్తే 2 స్థానాల్లో లీడ్లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఏంటి అసలు ఏమాత్రం ప్రభావం లేని పరిస్థితిలోకి ఎందుకు వెళ్ళిపోయింది? జనసురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ మొదట ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించారు. కానీ అకస్మాత్తుగా ఎన్నికలకు ముందు తాను ఎన్నికల్లో పోటీ చేయను, గతంలో ఆయన తేజస్వి యాదవ్ నియోజకవర్గం రాఘోపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆయనకు సవాల్ విసురుతానని చెప్పారు. అంటే ఆయన కూడా సీఎం అభ్యర్థి రేంజ్ లో ఒక సవాల్ విసిరారు. కానీ చివరికి ఆచరణలోకి వచ్చేసరికి ఆయన ఎన్నికల నుంచి ఆయన విరమించుకున్నటువంటి పరిస్థితి. సో ఇది జనసురాజ్ పార్టీ చాలా సీరియస్ గా లేదు ఎన్నికల్లో అని ప్రజల్లోకి వెళ్ళింది. దాంతో ప్రజలు సీరియస్ గా ఈ పార్టీని తీసుకోలేదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కొంతమంది యువకులు ఆ పార్టీ వైపు మొగ్గు చూపారు. సో దాంతో కొన్ని చోట్ల 1-2 చోట్ల కొంత లీడ్ లో కనబడుతోంది. సో ఎంత పర్సెంటేజ్ జనసురాజ్ పార్టీకి ఎంత పర్సెంటేజ్ వచ్చిందనేది చివరి ఎన్నికలు ముగిసిన తర్వాత కౌంటింగ్ తర్వాత మనకు తెలిసే అవకాశం ఉంది. సో జనసురాజ్ పార్టీ ఏ పార్టీ అవకాశాలను దెబ్బతీసింది అనేది కూడా ఆ తర్వాత తెలిసే అవకాశం ఉంది. కానీ క్లోజ్ కాంటెస్ట్ మనకు కనబడలేదు. ఇక్కడ ఏకపక్షంగా ఒక రకంగా క్లీన్ స్వీప్ దిశగా ఎన్డీఏ వెళ్తున్నటువంటి నేపథ్యంలో జనసురాజ్ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు. ప్రజలు ఆయన సీరియస్ గా తీసుకోలేదు. ఆయనను ఒక కన్సల్టెంట్ గానే చూశారు తప్ప ఒక లీడర్ గా ఎమర్జ్ అయిన విషయాన్ని మాత్రం పెద్దగా ప్రజలు పట్టించుకున్నట్టు మనకు ఫలితాలు చూస్తే అర్థమవుతుంది. వీటితో పాటు ఆయన ఇచ్చినటువంటి అనేక ఇంటర్వ్యూలో కానీ ప్రచారంలో కానీ ఆయన ఈ ఎన్నికలలో ప్రధానంగా చెప్పారు, హర్ష్ ఆర్ వర్ష్, వస్తే 150 పైగా స్థానాలు వస్తాయి, లేకుంటే జీరోకి పడిపోతానని ఆయన అనేక సభల్లో చెప్పారు. హర్ష్ నైతో వర్ష్ అని చెప్పారు.
సో డూ ఆర్ డై అన్నట్టుగా ఆయన ప్రచారం చేశారు. సో వస్తే 0 వస్తుంది, లేదంటే 150 సీట్లు వస్తాయని ఆయన అనుకున్నారు. కానీ అటువంటి పరిస్థితి లేదు. అనేక మంది యువకులు గాని బీహార్ ప్రజలు జనసురాజ్ పార్టీని ఇప్పుడు తాము పరిగణలోకి తీసుకోవడం లేదు. వచ్చే ఎన్నికల్లో 2029-30 సమయంలో అప్పుడు ఎన్నికల్లో ఆయనను పరిగణలోకి తీసుకుంటారు తప్ప ఇప్పుడు తాము ఆయన కన్సిడర్ చేయట్లేదని అనేక మంది మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి జనసురాజ్ పార్టీని పెద్దగా ప్రజలు సీరియస్ గా తీసుకోలేదు. కిషన్ రెడ్డి కూడా ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. కాసేపట్లో ఆయన మనతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన కూడా ఆయన రియాక్షన్ తీసుకుందాం. జూబ్లీహిల్స్ లో బీజేపీ చాలా ఘోరంగా ఓడిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో కిషన్ రెడ్డి అక్కడ ప్రచారం చేశారు. సో కాసేపట్లో ఆయన మన ముందుకు వచ్చే అవకాశం ఉంది. సో కాసేపట్లో ఆ వివరాలు మీకు ఇస్తాను ఈశ్వర్.